కార్యదర్శి కె నాగరత్న. మేము ఏమి వినిపించుకుంటున్నామంటే 42 రోజులు సమ్మె చేశాము. మేము ఎప్పుడు గతంలో లేని, ఇన్ని సంవత్సరాల గతంలో లేని విధంగా 42 సంవత్సరాలకు ధర్నా సమ్మె చేసిన ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ప్రతి ఒక్క టెంట్ దగ్గర 42 రోజులు వచ్చి మేము మీ సమస్యలు తీరుస్తాము, మేము రాగానే మా ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే మీ జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ మేము ఇప్పుడు వచ్చి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకే మా సమస్యలు తీర్చే దాంట్లో లేరు. అదేవిధంగా మేము వచ్చి ఇప్పుడు అడుగుతా ఉన్నాం. మేము మామూలుగా అడిగాము, 5 రోజుల్లో నిరాహార దీక్ష చేసి ప్రాజెక్టు దగ్గర 2 రోజులు చేశాము, 3 రోజుల్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర రియల్ నిరాహార దీక్ష చేశాము. కానీ ప్రభుత్వం ఏమి ఇంతవరకు మా సమస్యని అసెంబ్లీలో మా జీతాలు పెంచితేనే మేము ఈ పోరాటం ఆగుతామని సందర్భంగా పెంచేంత వరకు మేము జీతాలు పెంచేంత పోరాడతామని, లేని పక్షంలో మా అసెంబ్లీలో చర్చకు రాకపోతే అసెంబ్లీని ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ పోరాటం ఆగదు. మా జీతాలు పెరిగేంత వరకు జీతాలు పోరాడతాం. 20,000 కనీసం 20,000 ఇచ్చేంత వరకు పోరాడతామని ప్రకటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వానికి.